एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। मियाँपुर पुलिस ने पीर को 17 साल लड़की के अगवा और कत्ल के पीछे उसके बॉयफ्रेंड समेत 3 लोगों की गिरफ्तारी के साथ मामले को हल कर लिया है। लड़की, जिसका नाम जाहिर नहीं किया गया है, अपने वालिदैन के साथ मियाँपुर में ठहरी हुई थी। 6 माह कबल वो फलकनुमा के एक मंदिर में गई थी, जहां उसकी मुलाकात मुलजिम पोलुला विघ्नेश उर्फ चिंटू से हुई, जो उपुगड़ा के रहने वाले थे। उसने लड़की के साथ अपने इंस्टाग्राम अकाउंट की तफसीलात शेयर की। मियाँपुर के स्टेशन हाउस ऑफिसर क्रांति कुमार के मुताबिक विघ्नेश ने 1 माह कबल लड़की से अपनी मोहब्बत का इजहार किया था और आखिरकार उसने अपने जज्बात का जवाब देना शुरू किया। विघ्नेश मियाँपुर गया और लड़की को वालिदैन को बताए बगैर अपने साथ ले गया। उसने लड़की को अपने दोस्त साकेत के घर छतरी नाका में रखा। विघ्नेश और लड़की में उस वक्त झगड़ा हुआ जब उसे मालूम हुआ कि लड़की कुछ मर्दों के साथ फ़ोन पर बात कर रही है। उन दोनों ने बाद में पीछा किया, क्रांति कुमार ने बताया। 8 नवंबर को जब लड़की ने विघ्नेश पर शादी के लिए दबाव डाला तो उसने इसे ख़त्म करने का फ़ैसला किया। शाम को जब साकेत और उसकी बीवी नंदनी किसी काम से बाहर गए हुए थे तो विघ्नेश ने लड़की से लड़ाई की और उसका सर दीवार से टकरा दिया। लड़की जख्मी होकर ज़मीन पर गिर पड़ी। उसके बाद उसने साड़ी ली और उसका गला घोट दिया, जिसके नतीजे में लड़की की मौत वाक़ई हो गई। ఈ నెల 10వ తారీఖు రోజు ఒక 17 ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ రాగా దాని మీద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 1557/2024 అండ్ సెక్షన్ 137 క్లాస్ 2 BNS ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో కంప్లైంట్ సారాంశం ఏంటంటే, అమ్మాయి ఒక 20 డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి మాకు 10వ తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దర్యాప్తు స్టార్ట్ చేసాము. వాళ్ళు ఒక వ్యక్తి చింటూ అనే వ్యక్తి మీద అమ్మాయి మిస్ అయిన విషయంలో అనుమానం ఉంది అని చెప్పేసి చెప్తే అతన్ని బేస్ చేసుకొని మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివ్ ఆఫ్ ఉప్పుగూడ అని చెప్పేసి, ఉప్పుగూడ ఓల్డ్ సిటీ, అక్కడ వండుకుంటూ బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు. అతనితో పాటు సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది. ఉంచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానం రాకుండా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పారు. ఆ రోజే పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిండు. హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరు సహాయంతో అమ్మాయిని వాళ్ళు ఉప్పుగూడ నుంచి మకాంని మీర్పేటలో కిరాయి ఇంటికి మార్చారు. ఆ చంపిన ప్లేస్ మీర్పేట